ఏంటి ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని మనం అర్థం చేసుకోవడం. అంతకుముందు వరకు అసలు ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవడం ఉండదనమాట. ఈ మెచ్యూర్ సోల్‌లోకొచ్చిన తర్వాత కొంచెం కొంచెం ఓకే. వాళ్ళెందుకలా ప్రవర్తించుంటారు? వాళ్ళనేమన్నా నేను బాధ పెట్టానా? ఇలాంటివన్నీ అర్థం చేసుకోవడము. మొత్తం కొంచెం ఆప్యాయతది పెరగడము. అలాగా ఆ మెచ్యూర్ సోల్స్ జన్మలు గడిచే కొద్దీ, గడిచే కొద్దీ, గడిచే కొద్దీ ఆ హర్ట్ అవ్వడం అది తగ్గి, ఓకే. ఇదంతా కాదు. ఇంకా ఏదో మిస్ అవుతుంది. నేను అసలు ఈ జీవితానికి అర్థం ఏంటి? అసలు నేనెందుకు పుట్టాను? ఈ జన్మ తర్వాత జన్ముందా లేదా? నే ఈ జీవితానికి అసలేమన్నా అర్థం ఉందా? నేనేమన్నా చేయాల్సిన పనేమన్నా ఉందా? ఇవన్నీ కూడా ఈ క్వెషన్స్ అన్నీ మొదలయ్యి, ఆ క్వెస్ట్ అంతా ఈ మెచ్యూర్ సోల్స్ టైమ్‌లో ఆఖరాఖరిలో మొదలయ్యి, సరైన ధ్యాన మార్గంలోకి రావడము, సరైన ఆధ్యాత్మికతలోకి రావడము, పుస్తకాలు చదవడం ఇవన్నీ కూడా మెల్లమెల్లగా మొదలవుతాయన్నమాట. ఈ మెచ్యూర్ సోల్ స్టేట్‌లో. అలా మెచ్యూర్ సోల్ స్టేట్‌లో ఇవన్నీ దాటుకుంటూ, దాటుకుంటూ, దాటుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత, అప్పుడు ఎవల్యూషన్‌లో మనం ఓల్డ్ సోల్ వృద్ధాత్మలోకి అడుగుపెడతామనమాట. మాక్సిమం మీరందరూ కూర్చొని ఈ రోజు ఈ సెషన్ వింటున్నారంటే, ఇక్కడున్నోళ్ళందరూ ఓల్డ్ సోల్సే.